జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి తాగునీటి సమస్యలు తీరటం లేదు. గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించగా పనులు ముందుకు సాగకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథ పథకంలో ఇప్పటికే కొంతమేర తీర్చినప్పటికీ అవి ఏమాత్రం సరిపోవటం లేదని స్థానికులు తెలిపారు. రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతున్నా తాగునీటి సమస్యను మాత్రం పూర్తి స్థాయిలో తీర్చేవారే లేరని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం త్వరగా పనులు పూర్తి చేసి తాగునీటి సమస్యను తీర్చాలని వారు కోరుతున్నారు. ప్రతి హనుమాన్ జయంతికి చిన్న హనుమాన్ జయంతి కానీ పెద్ద హనుమాన్ జయంతి కానీ చాలా భక్తులకు ఇబ్బంది అవుతుంది. మామూలుగా ఉన్నప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది. అక్కడ ఏమైనా పనులు చేయాలన్నా కానీ నీటి సౌకర్యం లేదు. నీటి సౌకర్యం ఎంతో తొందరగా వీలైనంత అంత తొందరగా చేస్తే బాగుండు అని నా యొక్క అభిప్రాయం. వరదకాలం నుంచి కొండగట్టుకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు నీటి వసతి కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. అది ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతుందో నిధులు కేటాయించారు. అది చాలా సంతోషకరమైన విషయము. కాకపోతే ఏంటంటే ఇది ఏదైతుందో తొందరగా మంజూరు చేసి భక్తులకు మంచి నీటి సౌకర్యం కల్పించాలని కోరుకుంటున్నాం. కొండగట్టు దేవస్థానం అభివృద్ధి చెందిన దేవస్థానంలో ఇది ఒకటి కాబట్టి అక్కడికి వివిధ జిల్లాల నుంచి వెళ్ళి రాష్ట్రాల నుంచి వెళ్ళి ఎందరో భక్తులు లక్షల భక్తులు వస్తారు కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే అధికారులు కానీ ఉన్నతాధికారులు కానీ దృష్టి సారించి వెంటనే పనులు చాలు చేసి ప్రజలకు కానీ భక్తులకు కానీ నీటి సౌకర్యం కల్పించాలని మేము కోరుకుంటున్నాం.